వెల్కమ్ టు డివై న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. బీజేపీ సీనియర్ నేత రవికుమార్ యాదవ్ పిలుపు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిగా అమలు చేయలేదని, నేటి వరకు పెండింగ్లోనే ఉన్నాయని షేర్లింగంపల్లి నియోజకవర్గ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుబాటులో లేవని, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని గురువారం ఆయన స్వగృహంలో నిర్వహించిన జిల్లా నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులతో సంయుక్తంగా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నాయకులతో మాట్లాడుతూ, ఈ నెల 7వ తేదీన ఇందిరా పార్కులో భారీ ఎత్తున బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరుగుతుందని పిలుపునిచ్చారు. అనంతరం రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కొత్తపల్లి పద్మ మాట్లాడుతూ, బీజేపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ దేవుళ్లపైన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆమె వ్యాఖ్యానించారు. వాటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మేరీ సలోమాన్, సరోజారెడ్డి, స్వగృహ విజయలక్ష్మి, 106వ డివిజన్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి స్వప్న, రాణిలతో పాటు పలువురు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఈ సమావేశం రవికుమార్ యాదవ్ గారి ఇంటికాడ జరిగింది. మా రవికుమార్ యాదవ్ గారు మాకు మహిళా మోర్చా నుంచి భారీ ఎత్తున రావాలని ఆయన చెప్తూ జరిగింది. ఖచ్చితంగా మేము ఒక 1000 మంది మహిళలు ఆ సమావేశానికి ఖచ్చితంగా మహిళలు అందరు కలిసి కదిలి వస్తామని చెప్తున్నాము. అందరం కలిసి వస్తాం. కానీ రేవంత్ రెడ్డి గారు మా మహిళలకి చాలా అన్యాయం చేశారు. ఒక్క విషయంలో కాదు, ఇంటింటికి మాకు మహిళలకి అందరికి 2000 ఇస్తా అని చెప్పారు. 2000 లేవు. చదువుకున్న పిల్లలకి 2000 స్కూటీ ఇస్తా అని చెప్పారు. ఆ స్కూటీ ఇవ్వలేదు. జాబ్లు ఇస్తా అన్నారు, జాబ్లు ఇవ్వలేదు. పింఛన్లు ఫస్ట్ ఇచ్చిన 2000 తప్ప తర్వాత 4000 ఇస్తా అని చెప్పి ఆ 4000 కూడా ఇవ్వలేదు. అన్ని వాగ్దానాలు నీటి మీద రాతలాగా రాసేసారు ఆయన. ఇప్పుడు మా హిందూ ధర్మాన్ని ఆయన చెప్తూ చాలా తప్పు చేశారు. ఆయన మైకంలో ఉండి మాట్లాడుతున్నారో మైకం లేకుండా మాట్లాడుతున్నారో. ఆయన హిందూ ధర్మంలో RSS కార్యకర్త అయి ఉండి కూడా ఆయన అలా మాట్లాడటం చాలా తప్పు చేశారు. మా మళ్ళీ పెళ్లికి ఒకటని, రెండో పెళ్లికి ఇంకొకలని, దేవుళ్ళని చాలా అవమానించారు కాబట్టి ఆయన అందరికీ, మహిళలందరికీ కాదు హిందూ ధర్మాన్ని అందరికి కూడా సారీ చెప్పాలి. ఖచ్చితంగా ఆయన హిందూ ధర్మంలో ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా సారీ చెప్పి మా హిందూ దేవుళ్ళందరికి కూడా క్షమాపణ కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మహిళా మోర్చా నుంచి అందరూ. మన తెలంగాణ ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 ఏళ్లు పూర్తి చేసుకుందని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ వారు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహిళలకి కానీ, నిరుద్యోగులకు కానీ, వికలాంగులకు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, స్టూడెంట్స్కి కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా ఒక్కొక్క డివిజన్లో కూడా కరెక్ట్గా పూర్తిగా కాలేదు. సో దాని దృష్టిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అయిన నేను, మా మహిళా మోర్చా కార్యకర్తలందరూ కలిసి 7వ తారీఖు ఇందిరా పార్కు ఉదయం 8ంటికి నిర్వహించే ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున మా డివిజన్ నుంచి అందరూ నాయకులు, కమిటీ మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు అందరూ పాల్గొని విజయవంతంగా చేస్తామని. మహాధర్నా 7వ తారీఖున జరగబోయే మహాధర్నాకి పెద్ద సంఖ్యలో షేర్లింగంపల్లి నుంచి రావాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల సంబరాలు, ప్రభుత్వం వచ్చిన సందర్భంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవాళ హైదరాబాద్ సిటీలో మొత్తం కూడా ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్లు కూడా మల్టీపర్పస్ జోన్ చేయడం కానీ, మరి అదేవిధంగా HU భూముల అమ్మకం కానీ, అదేవిధంగా ఇలా ఫ్యూచర్ సిటీ పేరుతోటి 5000 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయడం కానీ, ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చిరో 6 గ్యారంటీలు 66 అబద్ధాలు మర్చిపోయి ఇవాళ కేవలం రియల్ ఎస్టేట్ రంగంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల అవసరాలని మరి పట్టించుకోకుండా మరి ఇవాళ పబ్బం గడుపుతూ ఉన్నారు. మరి దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, మన భారతీయ జనతా పార్టీ
పెద్ద ఎత్తున మహాధర్నా మరి 7వ తారీఖున జరపడం జరుగుతుంది. అందరూ కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. బీజేపీ పిలుపు మేరకు ఏదైతే 7వ తారీఖు ఆదివారం ఇందిరా పార్క్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి కాంగ్రెస్ యొక్క 6 గ్యారెంటీల మీద వారు వైఫల్యాల మీద మా భారతీయ జనతా పార్టీ మా షేనింగంపల్లి నుంచి మా డివిజన్ అధ్యక్షులు భారీ సంఖ్యలో ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. కాంగ్రెస్ని ఎండగడతాం. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో షేనింగంపల్లిలో భారతీయ జెండా ఎగిరేస్తాం. కార్పొరేషన్లు కూడా 10కి 10 గెలుస్తాం. ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు మేరకు షర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క డివిజన్ నుంచి భారీ ఎత్తున ఇందిరా పార్క్ మహాధర్నాకు బయలుదేరి అది విజయవంతం చేసి కాంగ్రెస్ ఏదైతే అధికారంకి 6 ఏదైతే ఇచ్చేదో అది నెరవేర్చలేదు. వాళ్ళు సంబరాలు చేశామనుకుంటున్నారు. కానీ దాన్ని ఎండగట్టనికే షర్లింగంపల్లి నుంచి ప్రతి ఒక్క బూత్ నుంచి కదిలి దాన్ని ఎండగట్టనికే విజయవంతంగా షర్లింగంపల్లి నుంచి కదిలి వెళ్తున్నాము. 7వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర పొద్దున 8 గంటల నుంచి ఇక్కడ బయలుదేరి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ 4 గంటల వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో 6 గ్యారెంటీల పైన మోసం చేసి ఇంకా కూడా ఒకటి కూడా నెరవేర్చకుండా మనకు ఇంకా సంబరాలు చేసుకుందాం అనుకుంటుందో దాన్ని ఎండగట్టనికే షర్లింగంపల్లి నుంచి 7వ తారీఖు ఉదయం 7 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ప్రతి ఒక్క బూత్ స్థాయి నుంచి వెళ్ళి అక్కడ ఎండగడతాం. మహాధర్నా ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు బూత్ స్థాయి నుంచి షర్లింగంపల్లి నుంచి వేలాదిగా తరలి వెళ్ళి మహిళా మోర్చా కానీ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కానీ ఓబీసీ మోర్చా కానీ ఎస్సీ మోర్చా కానీ ఎస్టీ మోర్చా కానీ డివిజన్ అధ్యక్షులు ఇక్కడ ఉన్న కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ గారి ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళ్ళి అక్కడ ఈ 6 గ్యారెంటీలపై ఏదైతే కాంగ్రెస్ సంబరాలు చేసుకుందానో దాన్ని ఎండగట్టనికే ఇందిరా పార్క్కి బయలుదేరుతున్నాము. ఉదయం 8 గంటలకు ధర్నా చౌక్ ఇందిరా పార్క్. భారత్ మాతాకి జై. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.